పూజ చేద్దామని అస్సలు అనుకోలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాజువాక కోడలిపిల్ల. ముందుగా అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అమ్మవారి ఫోటోని పెట్టుకొని నీట్గా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాను. తర్వాత కలశం పెట్టుకున్నాను. అండ్ ఈ జాకెట్ మీకు చూసారా, దానికి అమ్మవారి ప్రింటింగ్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. అలాగే ఈ హారం చూసారా, నేను లాస్ట్ ఇయర్ ఇదే వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను. అస్సలు ఈ ఇయర్ అయితే పూజ చేద్దామని అస్సలు అనుకోలేదు. కాకపోతే అంతా అమ్మవారి దయ, అమ్మవారే చేయించుకున్నారు. అండ్ 1 గ్రామ్ అయితే నేను కాస్ట్ తీసుకున్నాను. అసలు బంగారం రేట్లు అయితే ఇంకా మరి చెప్పనవసరమే లేదు. నిన్నే సడన్గా అయితే మా కన్నా నేను ఇంక ఇలా ఉన్నానని చెప్పి పూజ చేసుకోవాలి, నువ్వు కూడా ఎలా అయినా అని చెప్పి తీసుకెళ్ళి అయితే మాత్రం నాకు అది కాస్ట్ అయితే కొన్నారు. ఇంకొకటి ఏంటంటే, నాకు అసలు వంటలు సరిగా రావు. పిండి వంటలు అయితే అస్సలకి రానే రావు. అండ్ ఈరోజు అయితే నేనే అమ్మవారికి వండాలనుకుని నేనే అన్నీ చేశాను. అండ్ వడలు చేశాను, అలాగే ఇక్కడ పరమాన్నం చేశాను, అండ్ కొమ్మి శనగలు, పులిహోర, అలాగే రవ్వ కేసరి చేశాను. పొంగడాలు నాకు అసలు చేయడం రాదు, ఎలాగో అమ్మవారికి ఇష్టం అంట అలానే చేశాను. ఇంకా స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అప్పుడే మా వాళ్ళు అయితే తినేశారు. ఇంకా బనానాస్, అలాగే శారీ తీసుకున్నాను. చూడండి, అమ్మవారి కోసం అయితే లక్ష్మీదేవి అండ్ ఇందులోనే పసుపు కుంకుమ తాంబూలంకి అయితే ఇచ్చిన వాళ్ళకి నేను తీసుకున్నాను. ఎలా ఉంది, చాలా బాగుంది కదా, అందుకే నేను కూడా తీసుకున్నాను. తీసుకునే వాళ్ళు కూడా ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. అలాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి చీర, జాకెట్, తాంబూలం అండ్ ఇంకా అంతే. ఇదిలాగా నా పూజ చేసుకున్నాను. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే మా హస్బెండ్ దగ్గర కూడా తీసుకున్నాను, ఎందుకనంటే ఈ వ్రతం చేసిందే తన కోసం కదా. ఇంకా అలాగే 5గురికి ముత్తైదువులకి అయితే నేను తాంబూలం ఇచ్చుకున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను అసలు పండగే చేసుకోకూడదు అనుకున్నాను, కానీ అంత ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ పూజ అయిన తర్వాత చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది. అలాగే నేను కూడా చాలామంది దగ్గరికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటానండి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకుంటూ ఉంటాము. ఈ ఇయర్ పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.